ఒక రాజ్యంలో రాజు మంత్రి ఉంటారు. ఈ రాజుకి ప్రతిరోజు రకరకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్యల్ని మంత్రి దగ్గర ప్రస్తావించినప్పుడు మంత్రి ఒకే మాట అంటాడు. అదేంటంటే రాజుగారు అంతా మన మంచికే అని అంటాడు. ఈ విషయానికి రాజుకి చాలాసార్లు కోపం వస్తుంది. అరే, ప్రతిదానికి మంత్రి ఏంటి, అంతా మన మంచిగా అనుకోండి అని అంటుంటాడు. కానీ మంత్రి చెప్పినట్టు చాలా విషయాల్లో మంచి జరగడం వల్ల రాజు అతన్ని క్షమించి వదిలేస్తాడు. కానీ ఒకసారి ఏం జరుగుతుందంటే, రాజ్య సంరక్షణ కోసం రాజు మంత్రి మారువేషంలో వేరే ఊరు వెళ్తారు. అక్కడ పని ముగించుకొని రాజ్యానికి ఒక అరణ్య మార్గం గుండా వెళ్తూ ఉంటారు. కాలినడకన ఇద్దరు మారువేషంలో నడుచుకుంటూ వస్తుంటారు. ఈ సమయంలో హఠాత్తుగా ఒక చెట్టు కొమ్మ విరిగిపడుతుంది. అది వచ్చి రాజు మీద పడిపోతుంది. మీద పడినప్పుడు రాజు చేతికి గాయమవుతుంది. గాయం నుంచి రక్తం బాగా ధారలాగా కారిపోతూ ఉంటుంది. అప్పుడు రాజు ఈ గాయం నుంచి రక్తం కారడం వల్ల బాగా విలువెల్లాడిపోతూ ఉంటాడు. పాపం మంత్రి చూస్తూ ఊరుకుండలేక తన దగ్గర ఉన్న గుడ్డతోటి రాజు కట్టు కడుతూ ఉంటాడు. కట్టు కట్టినప్పుడు ఏమంటాడంటే, రాజుగారు అంతా మన మంచికే అనుకోండి అని అంటాడు. ఈ విషయానికి రాజుకి ఇక బీభత్సమైన కోపం వస్తుంది. ప్రతిసారి అంటే ఏదో క్షమించి వదిలేశాడు, కానీ ఈ పర్టికులర్ సంఘటనలో చాలా కోపం వస్తుంది ఆయనకి. ఈ కోపానికి తట్టుకోలేక ఇక ఆపుకోలేక ఆ మంత్రిని దగ్గరలో ఉన్నటువంటి పాడుబడ్డ బావిలో తోసేస్తాడు. తోసేసినప్పుడు కూడా మంత్రి బావిలో పడిపోతూ ఏమంటాడంటే, అంతా మన మంచికే అంటాడు. ఇక రాజు వెనుదిరిగి చూడకుండా కోపంగా రాజ్యం వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ సమయంలో ఆ అడవిలో ఉన్నటువంటి ఒక అటవీ తెగ రాజుని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులు కట్టి వాళ్ళ స్థావరానికి తీసుకెళ్తారు. అక్కడ ఆరోగ్యంగా ఉన్నటువంటి రాజుని వాళ్ళ కులదైవానికి బలి ఇవ్వాలని డిసైడ్ అయిపోతారు. బలి ఇచ్చే ముందు వాళ్ళ ఆచారం ప్రకారం ఏంటంటే, రాజుకి స్నానం చేయించాలి. స్నానం చేపిస్తుంటే చేతికి గాయాన్ని చూస్తారు. వాళ్ళ ఆచారం ప్రకారం ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా లేదా గాయపడినా వాళ్ళు వాళ్ళ ఇష్టదైవానికి బలి ఇవ్వరు. అప్పుడు ఆ తెగ యొక్క పెద్ద వచ్చి రాజుతో ఏమంటాడంటే, నీ చేతికి గాయమైంది కాబట్టి నిన్ను మా ఇష్టదైవానికి బలి ఇవ్వట్లేదు, ఇంతటితో నువ్వు బతికిపోయావు, నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. ఆ క్షణంలో రాజుకి చెవుల్లో ఒక మాట మారుమోగుతూ ఉంటుంది. అదేమిటంటే, అంతా మన మంచికే అనుకోండి, రాజుగారు అంతా మన మంచికే అనుకోండి, ఈ మాట వినిపిస్తుంది. వెంటనే మంత్రి గుర్తొస్తాడు. అయ్యో పాపం, మంత్రిని నేను ఆవేశంలో బావిలో తోసేసానే కోపంలో, ఇప్పుడు ఆయన ఉండడం వల్లే నేను సేఫ్ అయ్యాను అని చెప్పేసి మంత్రి గుర్తొచ్చి వేగంగా ఈ బావి వైపు వెనక్కి నడుస్తూ ఉంటాడు అనమాట. ఈలోపు ఏమవుతుందంటే, మంత్రిని ఎవరో ఆగంతకులు వచ్చేసి ఆయన్ని కాపాడుతారు. ఈయన మంత్రి రాజ్యం వైపు అడుగులు వేస్తుంటాడు. ఇలా ఇద్దరు ఒక చోట ఎదురవుతారు. ఎదురైనప్పుడు మంత్రి రాజును ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఈయనేటబ్బా రాజ్యం వైపు వెళ్తాడు కదా, ఇటు ఎదురుగా నా వైపు వస్తున్నాడు ఏంటని ఆశ్చర్యంగా చూస్తాడు. అప్పుడు రాజు ఏమంటాడంటే, మంత్రి గారు నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, కోపంలో మిమ్మల్ని బావిలో తోసేశాను అని ఇక్కడ జరిగిన స్టోరీ మొత్తం చెప్తాడు. అంటే రాజుని కిడ్నాప్ చేయడం, తర్వాత వాళ్ళు గాయం చూసి వదిలేయడం, ఇదంతా చెప్పిన తర్వాత మంత్రి ఏమంటాడంటే, రాజుగారు మీరు నన్ను బావిలో తోసేయడం వల్లే నేను ఈరోజు ప్రాణాలతో బయటపడ్డాను, అలా కాకుండా మీరు నన్ను తోయకపోతే నేను మీతో పాటు వచ్చేవాడిని, మీకు గాయమైంది కాబట్టి మిమ్మల్ని వదిలేశారు, నాకు కాలేదు కదా, నన్ను బలిచ్చేవాళ్ళు నా ప్రాణాలు పోయేవి, కాబట్టి ఇందులో క్షమించడానికి ఏమీ లేదు, మీరు నన్ను తోయడం వల్లే నాకు మంచి జరిగింది, మీకు గాయం అవడం వల్లే మీకు జరిగింది, కాబట్టి అంతా మన మంచికే రాజుగారు అనుకోండి అని మళ్ళీ ఇద్దరు నవ్వుకుంటూ రాజ్యం వైపు అడుగులు వేస్తూ వెళ్ళిపోతారు. ఇలాగే మనం మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర నుంచి ఒక సంఘటన చూస్తే, ఆయన ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఎయిర్ ఫోర్స్ లో పైలట్ కావాలని చాలా కలలు కంటాడు. అతని డ్రీమ్ అన్నమాట, ఎలాగైనా సాధించాలని చెప్పేసి. అయితే
ఒకసారి డెహ్రాడూన్ లో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూకి కలాం గారు వెళ్తారు. ఆ ఇంటర్వ్యూలో ఒక చిన్న తప్పిదం వల్ల ఆయనకి జాబ్ రాదు, అంటే పైలట్ కి సెలెక్ట్ కాలేకపోతారు. దానికి కలాం గారు ఎంతో బాధపడతారు, ఎందుకంటే ఆయన డ్రీమ్ ఎన్నో ఎఫర్ట్స్ పెడతాడు కాబట్టి. అప్పుడు ఆయన ఆ బాధలో ఋషికేశ్కి వెళ్తారు. ఆ ఋషికేశ్ లో గంగా నదిలో స్నానం చేసి పక్కనే ఉన్న డివైన్ లైఫ్ సొసైటీ అనే ఇన్స్టిట్యూట్ కి వెళ్తాడు. అక్కడ ఆయనకి ఒక మహానుభావుడు స్వామి శివానంద, ఈ శివానంద శిష్యరికంలో ఆయన సత్సంగంలో ఈయనకి జ్ఞానోదయం అవుతుంది. స్వామి శివానంద ఏం చెప్తారంటే, కలాం గారు మీ లైఫ్ లో ఏం జరిగినా మీ మంచికే, మీకు ఎయిర్ ఫోర్స్ లో పైలట్ రాలేదంటే ఇంకేదో రాసి పెట్టింది, దేవుడు ఆల్రెడీ ఒకటి డిసైడ్ చేసి పెట్టాడు మీకు, అది ప్రస్తుతానికి సీక్రెట్, కానీ జరగాల్సింది మాత్రం జరిగి తీరుతుంది. కాబట్టి మీరు ఈ బాధను మర్చిపోండి, మీ కర్తవ్యం మీరు నెరవేరుస్తూ వెళ్ళిపోయండి, దీనికంటే సంథింగ్ బిగ్ మీకేదో లైఫ్ లో రాబోతుంది అని చెప్పి ఆయనకి జ్ఞానోదయాన్ని చేస్తారు. అంతటితో కలాం గారు సాటిస్ఫై వచ్చేసి మరలా ఆయన ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఆయనకి ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఇక మనకు తెలిసింది, ఆయన ఒక బెస్ట్ సైంటిస్ట్ గా, అలాగే ఇండియన్ మిసైల్ మ్యాన్ గా, అలాగే బెస్ట్ ప్రెసిడెంట్ గా కూడా చాలా గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందారు. కాబట్టి ఫ్రెండ్స్, జీవితంలో ఏం జరిగినా అంతా మన మంచికి అనుకునే యాటిట్యూడ్ మనకు రావాలి. అంటే ప్రతిదీ, ఇప్పుడు సంథింగ్ బ్యాడ్ జరిగింది అనుకోండి, ఒక ఎగ్జామ్ మనం రాసాం, దాంట్లో మనం సెలెక్ట్ కాలేకపోయాం, అంటే దీనికంటే ఏదో పెద్ద ఉద్యోగం మనకు రాసి పెట్టింది, కాకపోతే మనం దానికోసం మనం కష్టపడాలి, దాన్ని రీచ్ అవ్వాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇలా మనం టేక్ ఇట్ ఈజీగా తీసుకొని జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండాలి, అక్కడితో ఆగిపోకూడదు మన జర్నీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.